ఇక మేథా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థుల ఫీజులే పెట్టుబడిగా జయప్రకాష్ గౌడ్ ఈ దందా నడిపిస్తున్నారు. ఫీజు రూపంలో వచ్చిన డబ్బుతోనే డ్రగ్స్ ఫార్ములా కొన్నారు జయప్రకాష్. ఇక మేథా స్కూల్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్కూల్స్ డ్రగ్స్ కేసులో ఈ కీలకమైన విషయాలు వెలుగు చూసే ఫీజులే పెట్టుబడిగా జయప్రకాష్ గౌడ్ ఈ దందా నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బోయిన్పల్లి మేధా స్కూలులో డ్రగ్స్ తయారీ కేంద్రం పైన నిన్న ఈగల్ టీం కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. జయప్రకాష్ గౌడ్ అనేటువంటి మేధా స్కూల్ యజమానిని అరెస్ట్ చేసిన తర్వాత పరారీలో ఉన్నటువంటి గురవారెడ్డి అనేటువంటి వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ డ్రగ్స్ ఫార్ములాను గురవారెడ్డి ద్వారా ఇతను కొనుగోలు చేశాడని, డ్రగ్స్ దందాకు పిల్లలు స్కూల్ ఫీజు పెట్టుబడులుగా పెట్టి వీటిని కొనుగోలు చేసి అనైతికంగా వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నట్టు, దీని ద్వారా లక్షల రూపాయలు నెలవారీ డబ్బులు సంపాదిస్తున్నట్లు ప్రస్తుతం ఇప్పటికే ఈగల్ టీం కూడా గుర్తించడం జరిగింది. 2 లక్షలకు ఆల్ఫాజోలం ఫార్ములాను జయప్రకాష్ కు గురవారెడ్డి అమ్మినట్లు కూడా విచారణలో వెల్లడైంది. గురవారెడ్డి గత కొంతకాలంగా దాదాపు 15-20 రోజులుగా అతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేడు, అతను తలదాచుకొని ఉన్నాడు అనేటువంటి సమాచారాన్ని ప్రస్తుతం అయితే ఈగల్ టీం గుర్తించింది. అతని కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 1-2 రోజుల్లో ఈ కేసులో మరికొంతమంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎంతవరకు వీళ్ళు ఇంకా అనైతిక కార్యక్రమాలు చేపట్టారు, ముఖ్యంగా స్కూల్ ని టార్గెట్ గా చేసుకొని స్కూల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నారు కాబట్టి దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.